Hello everyone, this is Krishnaveni. Welcome to Pharmapedia. సో ఈరోజు ఏంటిది మన టాపిక్ కంటైనర్ గురించి. దేని కంటైనర్? ఏరోజోల్ కంటైనర్ గురించి. సో ఏరోజోల్ కంటిన్యూషన్ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఏరోజోల్ కంటైనర్ని ఒకసారి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను డైరెక్ట్గా డయాగ్రామ్ దించి పెట్టేశాను అనమాట. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది యాక్చువేటర్, ఇది ఈ రెక్టాంగిల్లో ఉంది యాక్చువేటర్, ఇది మనకు వాల్వ్ అన్నమాట. ఇది ఎంటీ స్పేస్ ఉంది కదా, ఇది వేపర్ ఫేస్, అండ్ ఇదంతా గ్రీన్ కలర్లో ఉంది. ఇది లిక్విడ్ ఫేస్, ఇది ఉంది కదా ఈ ట్యూబ్ లాగా ఎండ్ వరకు ఉంది, ఇది డిప్ ట్యూబ్. అండ్ ఈ లిక్విడ్ ఫేజ్లో ఉన్నవి ఏంటివి? ప్రాపలెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్. మన ప్రాపలెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ మనకు ఉంటాయి కదా అవి. సో ఒక్కొక్క వాటి గురించి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఏంటిది? కంటైనర్. ఇది కదా మన మేజర్ కంటైనర్, ఇదే కదా. సో ఈ కంటైనర్ని డిఫరెంట్ మెటల్స్ ఆర్ మెటల్తోనైనా ప్రిపేర్ చేస్తారు, అల్యూమినియంస్తో ప్రిపేర్ చేస్తారు, ప్లాస్టిక్తోని. అలా ఏంటిదంటే ఆ డ్రగ్ క్యారెక్టరిస్టిక్, మన మెయిన్ మెడికమెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి, దాని క్యారెక్టరిస్టిక్ని బట్టి, దాన్ని బట్టి ఈ కంటైనర్ని చూస్ చేసుకుంటారు. సో దిస్ అబౌట్ కంటైనర్. నెక్స్ట్ వాల్వ్. ఈ వాల్వ్ ఉంది కదా, ఇది వాల్వ్ అంటే ఏంటిది? బేసికలీ వాల్వ్ అంటే కంటైనర్లో వాల్వ్ని మనం ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఓపెన్ చేసినప్పుడు ఈ డిప్ ట్యూబ్లో నుంచి వచ్చేది ఈ వాల్వ్లో నుంచి బయటికి వస్తుంది అనమాట. సో ఇదంతా వాల్వ్. ఈ వాల్వ్లో నుంచి బయటికి మన ఎక్స్పెల్ అవుతుంది, బయటికి వచ్చేస్తుంది. ఇదంతా గ్రీన్ అంతా ఎక్స్పెల్ అవుతున్నట్టు అనమాట. ఈ వాల్వ్ నుంచి బయటికి ఎక్స్పెల్ అవుతుంది. సో ఈ వాల్వ్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూస్ స్ప్రే వాల్వ్, ఒకటి మెటలిన్ వాల్వ్, ఒకటి ఫోమ్ వాల్వ్. ఈ కంటిన్యూస్ స్ప్రే వాల్వ్ అంటే ఏంటిది? నార్మల్గా మనం ఈ యాక్చువేటర్ ఉంది కదా, ఈ యాక్చువేటర్కి ఇలా ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఈ వాల్వ్ నుంచి మనకు మెడికమెంట్ అనేది బయటికి వస్తుంది. యాక్చువేటర్ మీద ప్రెషర్ అప్లై చేసినప్పుడు మనకు వాల్వ్ నుంచి మెడికమెంట్ బయటికి వస్తుంది. సో కంటిన్యూస్ స్ప్రే వాల్వ్లో ఏమవుతుందంటే, ఈ వర్డ్లో ఉన్న చూడండి, కంటిన్యూస్ స్ప్రే అంటే మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఎంతసేపు అయితే మనం ఇలా ప్రెషర్ అప్లై చేసి పెట్టుకుంటామో కంటైనర్ మీద, అంతసేపు ఆ మెడికమెంట్ ఎక్స్పెల్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎక్స్పెల్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్లీ స్ప్రే, అంటే మెడికమెంట్ కంటిన్యూస్లీ స్ప్రే అవుతూనే ఉంటుంది అనమాట. అది కంటిన్యూస్ స్ప్రే వాల్వ్ అంటే. ప్రెషర్ అప్లై చేసినంతసేపు, ఈ యాక్చువేటర్ మీద ఎంతసేపు అయితే మనం ప్రెషర్ అప్లై చేస్తామో అంతసేపు మెడికమెంట్ బయటికి వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మెటరింగ్ వాల్వ్ అంటే ఏంటిదంటే, మెటరింగ్ వాల్వ్లో కూడా మనం ప్రెషర్ని అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసినప్పుడు ఒక డిఫైన్ క్వాంటిటీ ఆఫ్ మెడికమెంట్ బయటికి వస్తుంది. అంటే ఇప్పుడు 1 గ్రామ్ అనుకోండి, అంటే అంటే ముందే డిజైన్ చేసి పెడతారనమాట ఆ కంటైనర్ని. ఇప్పుడు ఒక 1 గ్రామ్ మాత్రమే, ఒకసారి ఇలా ప్రెషర్ అప్లై చేశాను, ఒక 1 గ్రామ్ మెడికమెంట్ మాత్రమే బయటికి రావాలని డిజైన్ చేసి ఉంది, అంతే వస్తుంది. మళ్ళీ మీరు ఇలా ప్రెషర్ ఎంత గట్టిగా అప్లై చేసినా మళ్ళీ ఆ మెడికమెంట్ రాదు. మళ్ళీ తీసి మళ్ళీ ప్రెషర్ అప్లై చేయాలి, అప్పుడు మళ్ళీ ఇంకొక గ్రామ్ మళ్ళీ తీసి మళ్ళీ అప్లై చేయాలి. అప్పుడు ఇది యాక్చువేటర్ మీద ప్రెషర్ని అప్లై చేసి అలా చేసినప్పుడే మనకు డిఫైన్ క్వాంటిటీ ఆఫ్ మెడికమెంట్ బయటికి వస్తుంది. అది మెటరింగ్ వాల్వ్ అంటే. నెక్స్ట్ ఫోమ్ వాల్వ్ అంటే ఏంటిది? అదే ఈ వాల్వ్ అనేది ఫోమ్. ఇప్పుడు నార్మల్గా ఈ లిక్విడ్ ఫేజ్ అనేది కాదు కానీ దీంట్లో ఎమల్షన్ బేస్ ఉంటుంది కంటైనర్లో. సో ఈ ఎమల్షన్ బేస్ బయటికి వచ్చేసరికి అది ఫోమ్ అంటే నురగలాగా ఫామ్ అవుతుంది. సో ఈ వాల్వ్ అనేది దాంట్లో నుంచి అది నురగలాగా క్రియేట్ చేసి ఆ వాల్వ్ అనేది వాల్వ్ నుంచి బయటికి వస్తుంది అనమాట. దీంట్లో నురగలాగా అది చేయడానికి మన ప్రొపలెంట్ని యూజ్ చేసుకుంటుంది ఈ వాల్వ్ అనమాట. సో ఫోమ్ వాల్వ్ అంటే ఫోమ్ని రిలీజ్ చేసే వాల్వ్స్ అనమాట. నెక్స్ట్ యాక్చువేటర్ అంటే ఇదే అనమాట. త్రూ విచ్ వీ కెన్ అప్లై ద ప్రెషర్ అప్లై చేసినప్పుడు వాల్వ్ నుంచి మనకు మెడికమెంట్ బయటికి ఎక్స్పెల్ అవుతుంది. ఈ వాల్వ్ కూడా ఎలా అంటే, ఇప్పుడు మనం రైట్ ఓపెన్ క్లోజ్ అని అంటారు కదా, రైట్కి తిప్పితే ఓపెన్ అవుతుంది, లెఫ్ట్కి తిప్పితే క్లోజ్ అయిపోతుంది అలా అని. సో ఈ యాక్చువేటర్ నుంచి మనం ఆ కంటైనర్ని, ఈ వాల్వ్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అనమాట. ఈ యాక్చువేటర్ ఓపెన్ చేసి ప్రెషర్ అప్లై చేయాలి, క్లోజ్ చేసినప్పుడు దాని మీద ప్రెషర్ అప్లై అవ్వదన్నమాట. అది యాక్చువేటర్ చేసే పని. నెక్స్ట్ డిప్ ట్యూబ్. ఇది డిప్ ట్యూబ్.
సో ఈ డిప్ ట్యూబ్ ఉంది కదా, ఈ డిప్ ట్యూబ్ వర్క్ ఏంటిది, దీంట్లో ఉన్న మెడికమెంట్ని అది బయటికి తీసుకెళ్ళడమే దాని పని అనమాట. ఇది నార్మల్గా దీన్ని ప్లాస్టిక్తోనే చేస్తారనమాట. ఈ డిప్ ట్యూబ్స్ నార్మల్గా మనకు ఏంటి స్ట్రాస్ ఉంటాయి కదా, సో అలా అదే ఒక కైండ్ ఆఫ్ స్ట్రా లాంటిది అనమాట. డిప్ ట్యూబ్ అనేది ప్లాస్టిక్తోనే ప్రిపేర్ చేస్తారు ఈ డిప్ ట్యూబ్స్ని. అండ్ ఈ డిప్ ట్యూబ్ ఎండ్ వరకు ఉండాలి. ఎండ్ వరకు ఎందుకు ఉండాలి అంటే ఈ మెడికమెంట్ అంతా అయిపోయేంత వరకు అది క్యారీ చేయాలి కదా, బయటికి తీసుకెళ్ళాలి కదా. సో ఇక్కడ వరకే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే డిప్ ట్యూబ్ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న మెడికమెంట్ని అంతా క్యారీ చేయలేదు కదా. సో ఎండ్ వరకు డిప్ ట్యూబ్ అనేది ఉండాలన్నమాట. సో ఇది అబౌట్ ద different parts of container, and this is the diagrammatic representation of aerosol container. So I hope ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ ఆ డయాగ్రామ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా, అండ్ నాకు కమెంట్ చేయండి, ఎస్ మ్యామ్ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ అని కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది ఇంతమంది నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకనే అనమాట. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.